Hi friends, ఈ టాపిక్ ఏంటంటే depreciation. This is coming in that accountancy by business mathematics of JIB accountancy లో వస్తుంది ఇది. అలాగే 1 or 2 bits also sometimes in CIB also they are giving methods of depreciation ఎలా ఉంటుంది దాని మీద కొన్ని కేస్ స్టడీస్ లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు. వన్ మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇది జస్ట్ వెరీ సింపుల్ టాపిక్, బట్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఆల్. Actually, meaning of depreciation అంటే ఏంటో the allocation of the cost of assets to periods in which the assets are used. అంటే allocation of అంటే మనం ఏదైతే ఒక 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 ఇండస్ట్రీ ఉందనుకోండి, ఒక మిషన్ ఉపయోగిస్తూ ఉంటాం. సో ఫస్ట్ టైం న్యూ మిషన్ ఎంత ప్రొడక్టివిటీ వస్తుందో ఆ తర్వాత డ్యూరేషన్ ఆఫ్ ద సమ్ పీరియడ్ ఆఫ్ టైం అంతే ప్రొడక్షన్ అనేది మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే వేర్ అండ్ టైర్లో దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ డిప్రిసియేషన్ అంటాం. సో దాని వాల్యూ అనేది పడిపోతా ఉంటుంది. ఆ పడిపోయే వాల్యూనే మనం డిప్రిసియేషన్ చూపిస్తాం అంటాం. సో దట్ విల్ అలొకేట్ సమ్ కాస్ట్. దానికి ఒక అసెట్ యొక్క కాస్ట్ కాంపన్సేట్ చేయడం కోసం విల్ మెయింటైన్ సమ్ అకౌంట్, డిప్రిసియేషన్ అకౌంట్ మెయింటైన్ చేస్తాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ depreciation. An asset is something bought by a company to increase its value and income or to help benefit the company's overall operations. Assets will be recorded on a company's balance sheet and either can be tangible or intangible. జనరల్గా అసెట్స్ అనేది బ్యాలెన్స్ షీట్లో టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అనేది ఉంటాయి. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే గుడ్ విల్, పేటెంట్స్, అవన్నీ కూడా మనకి కంట్రిబ్యూట్ చేస్తాయి. ఎందుకంటే మన బిజినెస్కి కంట్రిబ్యూట్ చేసాయి. ఇన్కమ్ అనేది మన బ్రాండ్ ఇమేజ్ని బట్టి ఇన్కమ్ పెరిగింది అనుకోండి, ఓకే, ఈవెన్ దట్ బ్రాండ్ ఇట్ కెనాట్ బి విజిబుల్. అది దాని యొక్క లోగో కావచ్చు, లేదంటే ఏదైనా బ్రాండ్ నేమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఎనీహౌ ఇట్ ఈస్ గివింగ్ సమ్ అడిషనల్ ఇన్కమ్. సో దట్స్ వై ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎన్ అసెట్ అంటాం బ్యాలెన్స్ షీట్ పార్ట్లో చూసుకుంటే. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్, దట్ ఈస్ అసెట్, మీనింగ్ ఆఫ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్స్కి వస్తే కనుక అసెట్స్ విచ్ ఆర్ పర్చేజ్డ్ ఫర్ లాంగ్ టర్మ్ యూస్ and are not likely to be converted quickly into cash. ఇవేంటంటే ఫిక్స్డ్ అసెట్స్. నేచర్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్స్ ఎలా ఉంటాయి అంటే కారు, బిల్డింగ్, ఫర్నిచరు, ల్యాండ్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవి లాంగ్ టర్మ్ యూజ్గా ఉపయోగిస్తాం. అవి మనకి ఇన్కమ్ని జనరేట్ చేయడానికి కంట్రిబ్యూట్ చేస్తాయి. అంటే డైరెక్ట్గా మీకు ఇన్కమ్ జనరేట్ చేయవు, కన్వర్షన్ అనేది డైరెక్ట్గా అవ్వవు, బట్ ఇట్ విల్ కంట్రిబ్యూట్. అదే కనుక కరెంట్ అసెట్స్ ఉన్నాయనుకోండి, కరెంట్ అసెట్స్, క్యాష్, అదర్ అసెట్స్ అటువంటివి ఉన్నాయనుకోండి, అవి ఏంటి ఈజీగా కన్వర్ట్ అయిపోతాయి. ఒక రా మెటీరియల్ పట్టుకొచ్చామంటే రా మెటీరియల్ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా అది ప్రోడక్ట్ కన్వర్ట్ అయిపోతుంది. అది మనం అమ్మేసామంటే క్యాష్ కింద వచ్చేస్తుంది. అది వితిన్ ఇయర్లోనే దానికి అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా జరిగిపోతుంది. సో దట్స్ వై విల్ కాల్ ఇట్ క్యాష్, ఇన్వెంటరీ, స్టాక్, డేటాస్ ఇవన్నీ కూడా వితిన్ 1 yearలో మనకి కన్వర్టబుల్ అయ్యే ఇన్కమ్ జనరేట్ చేసే అసెట్స్. దట్స్ వై వీఆర్ కాలింగ్ చేసే కరెంట్ అసెట్స్. సో ఫిక్స్డ్ అసెట్స్కి, కరెంట్ అసెట్స్కి వేరియేషన్ ఉంటుంది. బట్ ద క్వాలిటీ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఏంటంటే డిప్రిసియేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ యూసేజ్ ఉంటాయి కాబట్టి అవి లాంగ్ రన్లో దానికి వ్యారంటీలో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, దానికి ఉంటాయి. అవి ఏంటంటే కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎందుకు చేస్తాం ఆ పర్టికులర్ ఫిక్స్డ్ అసెట్స్కి అంటే వేర్ అండ్ టైర్ కావచ్చు, ఇన్ఎఫిషియన్సీ అండ్ అబ్సలెన్స్ అవ్వచ్చు, ఎఫ్లక్స్ ఆఫ్ టైము, యాక్సిడెంట్స్. సో బికాస్ ఆఫ్ ఆల్ రీజన్స్ దానికి కొంత వాల్యూ అనేది తగ్గిపోతాం. నీడ్ ఫర్ డిప్రిసియేషన్కి అవసరం ఏంటి, ఎందుకు మనం డిప్రిసియేషన్ అనేది ఒక ఫ్యాక్టర్ మనం ఇంట్రడ్యూస్ చేసి దానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే టు అసెర్టైన్ ట్రూ వాల్యూ ఆఫ్ ది అసెట్, టు రిటైన్ ఫండ్స్ ఫర్ రిప్లేస్మెంట్, టు రెడ్యూస్ ట్యాక్స్ లయబిలిటీ అండ్ టు ప్రజెంట్ ట్రూ పొజిషన్. మనం ఇంకా డీటెయిల్గా నేర్చుకోవాలనుకుంటే కనుక టు అసెర్టైన్ ట్రూ వాల్యూ ఆఫ్ ది అసెట్ అంటే అసలు యాక్చువల్గా లైఫ్ అంటాం. ఒక అసెట్కి లైఫ్ ఉంటుంది, 5 years 6 years అంటారు.
అంటే 5 years లైఫ్ అంటే ఏంటి? ఎవ్రీ ఇయర్ దానికి దాని యొక్క వాల్యూ, దాని యొక్క పెర్ఫార్మెన్స్ తగ్గిపోతున్నట్టు లెక్క. లైఫ్ అంటే ఎండ్కి వచ్చేసినట్టు లెక్క. ఇంకా అదే కండెమ్ స్టేజ్కి వచ్చేస్తుంది లైఫ్ అంటే ఏంటి? ఎండ్ ఆఫ్ ద టర్మ్. సో డ్యూరింగ్ దట్ పీరియడ్ దాని వాల్యూ నెమ్మదిగా పెర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉండబట్టే కదా. దాన్ని ఏమంటే ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రోజుకి దాని వాల్యూ ఎంత, దట్ ఈస్ ట్రూ వాల్యూ ఆఫ్ అసెట్ అనేది బేసింగ్ ఆన్ దిస్ డిప్రిసియేషన్ ఫ్యాక్ట్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు అరైవ్ దట్. అలాగే వాల్యూ పడిపోతుంది. అట్ ద సేమ్ టైం ఈ వాల్యూను మనం ఏదో రకంగా కాంపన్సేట్ చేసుకోవాలి ఫ్యూచర్లో. ఎందుకంటే 5 years అయిపోయిన తర్వాత దీని లైఫ్ అయిపోతే మనం కొత్తది కొనుక్కోవాల్సి వస్తుంది. అటువంటి అప్పుడు ఆల్రెడీ మనం పూల్ చేసిన అమౌంట్ ఉంటే కనుక అప్పుడు ఇట్ విల్ బి ఈజియర్ టు పర్చేజ్ ఎ న్యూ మిషన్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఫస్ట్ మిషన్ లైఫ్. సో రిప్లేస్మెంట్ ఆఫ్ దట్, రిటైన్ ద ఫండ్స్ అవన్నీ చేస్తాం. తర్వాత టు రెడ్యూస్ ట్యాక్స్ లయబిలిటీ. ఈ డిప్రిసియేషన్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే మన యొక్క ట్యాక్స్ లయబిలిటీని ఉపయోగించుకుంటాం. మనం ఏం చేస్తున్నాము, ఫిక్స్డ్ అసెట్స్ అవన్నీ కూడాను పెర్ఫార్మ్ చేసేటట్టయితే కనుక మనం దాని మీద మీరు ట్యాక్స్ పే చేసినా పర్వాలేదు. కానీ పెర్ఫార్మెన్స్ ఒక పక్కన తగ్గిపోతుంది ఇయర్ బై ఇయర్. తగ్గిపోతున్నప్పుడు దాని మీద మరి ఈ పెర్ఫార్మెన్స్ బట్టే కదా మనకు దాని ప్రొడక్షన్, దాని మీద సేల్స్, దాని మీద ట్యాక్స్ మనం పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మనకి ఇచ్చిన ఎగ్జామ్షన్ ఏంటంటే అథారిటీస్ when there is a value fall in a particular fixed assets, న్యాచురల్గా పెర్ఫార్మెన్స్ అనేది డౌన్ అవుతున్నప్పుడు సో సమ్ బెనిఫిట్ అనేది మనకి ఇవ్వాలి. కాబట్టి దే ఆర్ గివింగ్ బట్ దట్ ట్యాక్స్ లయబిలిటీస్, సమ్ బెనిఫిట్స్ అనేది మనకి ఇస్తారు విత్ దిస్ డిప్రిసియేషన్ ఫ్యాక్టర్. అలాగే టు ప్రజెంట్ దట్ ట్రూ పొజిషన్. అలాగే మనకు ఉన్న పొజిషన్ మనం చూపించుకోవాలనుకుంటే కనుక దిస్ డిప్రిసియేషన్ బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేసి వేర్ వీఆర్, వాట్ ఈస్ అవర్ పొజిషన్ అనేది మనకు ఒక బిజినెస్ ఎంటిటీలో మనం చెప్పగలుగుతాం. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ ఫర్ దట్ నీడ్ ఆఫ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద డిప్రిసియేషన్కి వస్తే కనుక కాస్ట్ ఆఫ్ అసెట్ ఇవన్నీ కావాల్సి వస్తాయి మనకి. క్యాలిక్యులేషన్ డిప్రిసియేషన్ కాస్ట్ కాస్ట్ ఆఫ్ అసెట్ అంటే మనం కొన్న వాల్యూ ఎంత, ఎస్టిమేటెడ్ రెసిడ్యూల్ ఆర్ స్క్రాప్ వాల్యూ అట్ ది ఎండ్ ఆఫ్ దట్ అసెట్స్ లైఫ్. ఆ అసెట్ యొక్క లైఫ్ ఆల్రెడీ ఉంటుంది, ప్రీఫిక్స్డ్ 7 years, 5 years, 10 years అనేది ఉంటుంది. ఓకే, అది ఉన్నప్పుడు కొంత పీరియడ్ అయిపోయిన తర్వాత రెసిడ్యూల్ పీరియడ్ ఎంత అనేది ఎస్టిమేట్ చేసుకోవడం, అది చివరికి వచ్చేటప్పటికి స్క్రాప్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది మనం అవుతుంది. ఇవన్నీ కూడా మన ఫ్యాక్టర్స్ మనకి చేతిలో ఉంటే కనుక టు ఫైండ్ అవుట్ దట్ డిప్రిసియేషన్ ఎగ్జాక్ట్లీ బేసింగ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఇట్స్ కమర్షియల్ లైఫ్, అదే మనకి లైఫ్ అంటాం, వాట్ యాక్టివ్ లైఫ్. సో ఈ 3 ఫ్యాక్టర్స్ను ఉపయోగించుకుని మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. వన్ ఇది కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఉండాలి, ఒరిజినల్ కాస్ట్, రెసిడ్యూల్ పీరియడ్ ఉండాలి అంటే టోటల్ లైఫ్ ఉండాలి ఫస్ట్, ఆ తర్వాత పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో రెసిడ్యూల్ పీరియడ్ ఎంత, స్క్రాప్ వాల్యూ అట్ ది ఎండ్ ఎంత అనేది మనం చేసుకోగలిగితే డిప్రిసియేషన్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, అకౌంటింగ్ ఎంట్రీస్కి వస్తే డిప్రిసియేషన్ అకౌంట్ అసెట్ అనేది నేను ₹1,00,000 పెట్టి ఒక మిషన్ కొన్నాను. ఓకే, డిప్రిసియేషన్ అనేది లెటెస్ట్ సే 10% వాజ్ డిక్లేర్డ్ ఫర్ దట్ పర్టికులర్ అసెట్ అనుకోండి, మిషన్ అనుకోండి. డిప్రిసియేషన్ వాల్యూ 10% వాల్యూ పడిపోతుంది అనుకున్నాం అనుకోండి. సో 10% ఆఫ్ దట్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ డిప్రిసియేషన్ అమౌంట్ అనేదాన్ని అకౌంటింగ్ సిస్టమ్ మనం ఎలా చేస్తామంటే డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ చేస్తాం, క్రెడిట్ ఇట్ విల్ గో టు దట్ అసెట్ వాల్యూ 1 lakh కదండి, దానికి ఈ 10,000 ఇచ్చారనుకోండి డిప్రిసియేషన్ వాల్యూ అమౌంట్. సో ఇట్ విల్ కమ్ టు ద 90,000. అంటే ఒక పక్కన మీకు అసెట్ వాల్యూ తగ్గుద్ది, రెండో పక్కన డిప్రిసియేషన్ అకౌంట్లో మీకు అమౌంట్ పూల్ అవుతా ఉంటుంది. సో దిస్ ఇస్ ద అకౌంటింగ్ ఎంట్రీస్. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్కి వస్తే కామన్గా దేర్ ఆర్ 3 types ఆఫ్ డిప్రిసియేషన్ మెథడ్స్ ఉన్నాయి. అదేంటంటే స్ట్రైట్ లైన్ మెథడ్, ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, ఆర్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆన్ ఒరిజినల్ కాస్ట్. ఇవన్నీ కూడా ఒకటే కేటగిరీ. రెండోది అంటే రెడ్యూసింగ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని కానీ, లేదంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని కానీ, ఆర్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, అది సెకండ్ టైప్. జస్ట్ వర్డ్స్ టెక్నాలజీ మాత్రం మారుతుంది అంతే, బట్ వర్డ్స్ ఆర్ సేమ్, మెథడ్ ఈజ్ సేమ్. నెక్స్ట్ థర్డ్ వన్ అంటే సమ్ ఆఫ్ దట్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్స్. ఓకే, అంటే మిక్స్చర్ ఆఫ్ దీస్ 2. సో 1 by 1 we shall see. Straight line method ఆర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆన్ ఒరిజినల్ కాస్ట్ ఎలా ఉంటుంది అంటే
దిస్ ఈజ్ స్ట్రైట్ అండ్ మనం ఆ మెథడ్ చూసుకోవడం, హౌ విల్ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అనేది చూడటం, దాని ప్రకారం ఏమైనా ప్రాబ్లమ్ ఇస్తే కనుక వీ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. స్ట్రైట్ లైన్ మెథడ్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ గా కాస్ట్ ఆఫ్ దట్ ఫిక్స్డ్ అసెట్స్ ఇస్ రెడ్యూస్ యూనిఫార్మ్ గా రెడ్యూస్ చేస్తాం ఓవర్ ద యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ దట్ అసెట్. Since depreciation expense charged to income statement in each period is the same, the carrying amount of the asset on balance sheet declines in a straight line. అంటే ఏంటంటే 10% అన్నారు అనుకోండి, 10% అనేది జస్ట్ 5 years అన్నాడు అనుకోండి. 5 years కి ఒక అసెట్ వాల్యూ 50,000, 10% డిప్రిసియేషన్ అన్నాడు అనుకోండి. సో సింపుల్గా 50% మీద 10% ఎంత చూస్తాం, 50,000. సో 50,000 we will reduce to the active period. ఎంత ఉంటాయి 5 years లైఫ్ పీరియడ్ అన్నాడు కదా, లైఫ్ పీరియడ్ తగ్గించుకు వెళ్ళిపోతాం. అంటే 5 lakhs minus 50,000, 4,50,000. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 50,000 మైనస్ చేస్తాం, 4 lakhs. మళ్ళీ నెక్స్ట్ 50,000 మైనస్ చేస్తాం, 3,50,000. అలాగ మీకు ఫిక్స్డ్ అమౌంట్ యాజ్ పర్ దట్ ఫిక్స్డ్ డిప్రిసియేషన్ పర్సంటేజ్ ఎవ్రీ తగ్గించుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్లో మనకి ఏం మిగులుతుంది, ఎంత మిగులుతుంది, స్క్రాప్ వాల్యూ కింద వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ అది మెథడ్. కానీ మనం ఏం చేస్తామంటే యూనిఫార్మ్గా దీన్ని ఒక ఫార్ములా రూపంలో అరైవ్ అవ్వాలి కాబట్టి దేర్ ఈజ్ ఎ ఫార్ములా. డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ స్ట్రైట్ లైన్ మెథడ్లో ఈక్వేషన్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ద అసెట్స్, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఎంత మైనస్ స్క్రాప్ వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ పీరియడ్ దాని స్క్రాప్ వాల్యూ ఎంత ఉంటుంది. అది కనుక మనకు తెలిస్తే కనుక డివైడ్ బై యూస్ఫుల్ లైఫ్ ఎంత అనేది, అంటే యాక్టివ్ లైఫ్ ఎంత చేస్తే కనుక మన డిప్రిసియేషన్ అనేది ఎవ్రీ ఇయర్ ఎంత అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ఫిక్స్డ్ ఫార్ములా వీ హ్యావ్ టు అప్లై ఇన్ ది కేస్ ఆఫ్ స్ట్రైట్ లైన్ మెథడ్. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. స్ట్రైట్ లైన్ మెథడ్ ఆఫ్ ఫిక్స్డ్ దాంట్లో దిస్ ఇస్ ద డిప్రిసియేషన్ ఫార్ములా. ఎగ్జాంపుల్ ఏం చేయండి, ఆన్ 1st April 2017 Bank of India purchased a vehicle costing 8 lakhs. Bank of India expects the vehicle to be operated for 5 years at the end of which it can be sold 2 lakhs. అంటే స్క్రాప్ వాల్యూలో at the end of the 5 years the scrap value is 2 lakhs అని ఇచ్చాడు. ఒకటి ఇచ్చేసాడు, రెండోది అంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ వెహికల్ ఇచ్చేసాడు. తర్వాత డిప్రిసియేషన్ వెహికల్ లైఫ్ అనేది ఎంత లైఫ్ ఇచ్చాడు, 5 lakhs ఇచ్చాడు. సో ఆస్కింగ్ దట్ డిప్రిసియేషన్ పర్ ఇయర్ ఎంత అని అడుగుతాడు. సో సింపుల్, హౌ టు క్యాలిక్యులేట్ దట్. అది కూడా కాదు, 2018కి అంటే నెక్స్ట్ ఇయర్కి డిప్రిసియేషన్ ఎంత అని అడిగారు. ఒక్కోసారి 2019కి ఎంత అడగవచ్చు, 2020కి ఎవరిని అడగవచ్చు. సో హౌ విల్ క్యాలిక్యులేట్ దిస్ సొల్యూషన్, కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ ఎంత. ఫార్ములా చూడండి, కాస్ట్ ఆఫ్ ద వెహికల్ ఎంత 8 lakhs మైనస్ స్క్రాప్ వాల్యూ ఎంత 2 lakhs. సో డిఫరెన్స్ ఈజ్ 6 lakhs. యూజ్ లైఫ్ ఎంత అంటే యూస్ఫుల్ లైఫ్ అంటే యాక్టివ్ లైఫ్ ఎంత, మనం ఉపయోగించే లైఫ్ 5 years ఆడే ఇచ్చాడు. సో 6 lakhs divided by 2, 5, this coming as 1,20,000. సో మీకు ఎలాగా ఎండ్ ఆఫ్ దట్ పీరియడ్కి ఎలాగా ఆ 2 lakhs అనేది వస్తుంది స్క్రాప్ వాల్యూ. సో 5 yearsకి ఎవ్రీ ఇయర్ 1,20,000 చెప్పిన డిప్రిసియేషన్ అనేది పోతుంది స్ట్రైట్ లైన్ మెథడ్లో. సో 5 into 1,20,000 it will be coming as 6 lakhs. సో 6 plus this 2 scrap 8 lakhs సరిపోయింది కదండి. So depreciation per year is 1,20,000. Like that you have to calculate. Now, if you are coming to that second method, that means reducing installment method or written down method or diminishing balance method. ఏదైనా పర్వాలేదు, ఏది ఇచ్చినా కూడా you have to apply this method. Under this method, the depreciation is calculated at a certain fixed percentage each year on the decreasing book value, commonly known as WDV of the asset, book value less depreciation. అంటే ఏంటంటే రిటర్న్ డౌన్ మెథడ్ అంట. మనం లోన్ తీసుకున్నప్పుడు మనకి ప్రిన్సిపల్ అమౌంట్ రెడ్యూసింగ్ డిమినిషింగ్ ఆర్డర్లో ఎలా వెళ్ళిపోతుందో తగ్గుకుంటూ అదే ప్రకారం వెళ్తుంది అన్నమాట. ఇది కూడా ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాం. ఇఫ్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఈజ్ 100,000 rupees, ఒరిజినల్ కాస్ట్ ఇచ్చాడు, ద రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇస్ 10% అని ఇచ్చేసాడు. సో డిప్రిసియేషన్ విల్ బి ఎంత అంటే మారిపోతుంది. ఫస్ట్ ఇయర్కి ఒక రకంగా ఉంటుంది, సెకండ్ ఇయర్కి ఒక రకం, థర్డ్ ఇయర్కి ఒక రకంగా ఉంటుంది. అలా రిటర్న్ డౌన్ వచ్చేప్పటికి వెళ్ళేటప్పటికి ఎండ్ ఆఫ్ ది ఇయర్కి వచ్చేటప్పటికి ఇట్ విల్ బికమ్ 0. ఓకే,
ఆర్ అదర్వైజ్ ఆ పీరియడ్ని బట్టి ఇంకా మొత్తం టోటల్ లైఫ్ పీరియడ్ బట్టి ఉంటుంది అది. ఒకవేళ కనుక లైఫ్ పీరియడ్ తక్కువ ఉందనుకోండి, చివరిలో మనకి స్క్రాప్ వాల్యూ కింద మిగులుతుంది. సో లెట్ us say ఫస్ట్ ఇయర్ 1000 into 10%, 100 rupees is the depreciation. సో ఎప్పుడైతే మీకు ఫస్ట్ ఇయర్ 100% 100 రూపీస్ డెప్రిసియేషన్ పోయిందో, 100 మైనస్ 1000 మైనస్ 100 900 ఉంటుంది. బ్యాలెన్స్ అమౌంట్ రిమైనింగ్ బ్యాలెన్స్ 900 మీద మళ్ళీ 10% యూఆర్ అప్లయింగ్, బికాజ్ ఇట్ ఈస్ ఏ ఫిక్స్డ్ డెప్రిసియేషన్ పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి. సో 10% 90 అంటే కొంచెం తగ్గింది. అగైన్ తీసేయండి, 900 మైనస్ 90 810. థర్డ్ ఇయర్ దాని మీద డెప్రిసియేషన్ 10%, సో 81. ఇలాగా మనకి ఏమవుతుందంటే దట్ విల్ బి డిమినిష్ అయిపోతా ఉంటుంది. అంటే డిప్రిసియేషన్ అనేది మనకి స్లోగా ఇయర్ ఆన్ ఇయర్ తగ్గిపోతూ ఉంటుంది. అక్కడ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ మెథడ్లో ఫిక్స్డ్గా ఉంటుంది, డిప్రిసియేషన్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వెళ్ళే కొద్దీ కూడా మనకి డిప్రిసియేషన్ అనేది తగ్గిపోతా ఉంటుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఇయర్స్ డిజిట్స్ మెథడ్. ఇదేంటి అంటే దీంట్లో మనం ఏం చేస్తాం అంటే సమ్ ఆఫ్ ద ఇయర్స్ డిజిట్స్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ బేస్డ్ ఆన్ ద అజంప్షన్ దట్ అసెట్స్ ఆర్ జనరల్లీ మోర్ ప్రొడక్టివ్ వెన్ దే ఆర్ న్యూ అండ్ దేర్ ప్రొడక్టివిటీ డిక్రీజెస్ యాజ్ దే బికమ్ ఓల్డ్. అంటే ఇది బయోమీడియాగా ఓ సైంటిఫిక్గా తయారు చేసిన ఫార్ములా. అది ఎలాగంటే ఫస్ట్లో న్యూ మిషన్ ఉందనుకోండి, బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ లైఫ్ గురించి డిప్రిసియేషన్ అనేది దాన్ని కొరిలేట్ చేయడానికి లేదు, ఓకేనండి. తర్వాత మనకి ఈక్వల్గా చేసినా డిమినిషింగ్ చేసినా కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే దాని పెర్ఫార్మెన్స్ అనేది వేరీ అవుతుంది కాబట్టి. లాస్ట్కి వచ్చేటప్పటికి అది అండర్ పెర్ఫార్మింగ్, టోటల్గా కండెమ్ స్టేజ్గా ఉంటుంది. రిపేర్లు వాటితో ఇంకా చెత్త కింద అయిపోతాం. సో మీకు ఏంటి పీక్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్లో ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్, లాస్ట్కి వచ్చేటప్పటికి మొత్తం అండర్ పెర్ఫార్మింగ్ కింద అయిపోతుంది. అందు గురించి మనం ఏం చేస్తాం అంటే ఈ మెథడ్ ఫాలో అవుతాం. అదేంటే 5 years యూజ్ఫుల్ లైఫ్ అనేటప్పటికి 5 years లైఫ్ యూజ్ఫుల్ లైఫ్ ఇచ్చాడు అనుకోండి. సో వీళ్ళు క్యాలిక్యులేట్ 5 + 4 + 3 + 2 + 1 అంటాం. అంటే సమ్ ఆఫ్ ద ఇయర్స్ చేస్తాం. 4 years అన్నాడు అనుకోండి లైఫ్, 4 + 3 + 2 + 1 అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత అని చూస్తాం. సో సమ్ ఆఫ్ ది ఇయర్స్లో 15 వచ్చింది. సో ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ విల్ బి 5/15, అంటే దట్ మీన్స్ టోటల్ లైఫ్ ఈజ్ 5. ఓకే, ఆ 5 డివైడ్ బై దిస్ 15, ఆ పర్సంటేజ్తో నేను డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాను అమౌంట్. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి రిమైనింగ్ ఎంత మీకు 4 years ఉంటుంది. సో 4 డివైడ్ బై ఒరిజినల్గా మనం తీసుకున్నది సమ్ ఆఫ్ ద ఇయర్స్ 15 కాబట్టి 4/15. అంటే ఇక్కడ ఏమవుతుంది మీకు 5/15 అనేటప్పటికి పర్సంటేజ్ ఆఫ్ ద డిప్రిసియేషన్ అనేది తక్కువ చార్జ్ చేస్తుంది. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి పర్సంటేజ్ ఆఫ్ డిప్రిసియేషన్ కొంచెం పెంచాం, ఎందుకంటే మీకు చూడండి వాట్ ఈస్ దట్ న్యూమరేటర్కి పెరుగుతుంది, తగ్గింది కదా. న్యూమరేటర్ తగ్గిందంటే మీకు పర్సంటేజ్ పెరుగుతుంది, అంటే పర్సంటేజ్ కూడా మీకు వేరీ అవుతుంది. ఓకే, సో అంటే దట్ మీన్స్ మోర్ అమౌంట్ ఆఫ్ ద డిప్రిసియేషన్ అనేది మనకు ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి 3/15 అంటాం, అండ్ సో ఆన్. సో ఈ రకంగా మన ఏంటి డిప్రిసియేషన్ అనేది సైంటిఫిక్గా మనం క్యాలిక్యులేట్ చేసి అరైవ్ అవుతాం. సో దిస్ ఈజ్ వన్ బెస్ట్ మెథడ్, బట్ మోస్ట్ ఆఫ్ ద that means business firm they use either straight line or written down. Next, if you are coming to some small bits only, of course key also is given here. Depreciation according to the straight line method is calculated on, options are given: opening balance, closing balance, original cost, market value. So it is original cost. Original cost is invoice price. Next, depreciation is calculated on fixed assets, current assets, wasting assets, fictitious assets. So it is on fixed assets. Third one, depreciation is calculated on dash of assets: cost price, market value, invoice price, book value. See, it is a market value. Sorry, book value. Depreciation is calculated on book value of that assets. అంటే కదా మీకు ఎప్పటికప్పుడు వాల్యూ తగ్గిపోతున్నప్పుడు యాక్చువల్ ప్రజెంట్ బుక్ వాల్యూ ఎంత అనేది చూసి దాని మీద మనం ఛార్జ్ చేస్తాం. అదే కాస్ట్, ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అనేది రాదు. అకార్డింగ్ టు దట్ డిమినిషింగ్ balance method, depreciation is charged on dash assets.
Original cost, written down value, market value, average cost. So it is a written down value. 5. In the straight line method, the amount of depreciation dash every year. Increase of the, decrease of the, remains constant, either increase or not. That it is remains constant. And every year fixed గా చేస్తాం కదా, ఎందుకంటే టోటల్ పీరియడ్ అండ్ టోటల్ వాల్యూని బట్టి టోటల్ వాల్యూని ఫిగర్ పెట్టి డివైడ్ చేసేసి ఎవ్రీ ఇయర్కి ఎంత అనేది మనం ఫిక్స్డ్గా basing on that scrap value asset and take into consideration. So like that, it will be coming as a remains constant. So this is the simple topic in the case of depreciation. You may get at least 0.5 marks question రావచ్చు, లేదంటే 1 mark question రావచ్చు, లేదా 2 marks question రావచ్చు. It is a very good subject.